హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వ్లాగ్. ఈ వ్లాగ్ అండి, ఈ సంవత్సరంలో రెండోసారి తిరుపతి దర్శనం చేసుకోవడానికి వెళ్తా ఉన్నాము. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మేము ఒడిస్సాలో ఉంటాం కదా, ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి ట్రైన్ అనమాట. మేము 3:30 అయ్యేసరికి రెడీ అయిపోయాం. ఇల్లంతా క్లీన్గా పెట్టుకుంటే ఒక 4-5 days మేము ఉండాం కదా, వచ్చేసరికి నీట్గా ఉంటుందని చెప్పి అన్నీ చేసుకుంటాను. ఆల్మోస్ట్ మేము ఒక 7 years నుంచి బయటన ఉండడం వల్ల అలవాటు అయిపోయింది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇల్లంతా క్లీన్గా పెట్టుకొని వెళ్ళడం. नहीं तो మా జర్నీ అయితే 3:30కి స్టార్ట్ అయిందండి. ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు డ్రాప్ చేయడానికి వస్తూ ఉన్నారు. అంటే మేము 15 kilometers ఉంటుంది మాకు రైల్వే స్టేషను. సో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ వస్తూ ఉన్నారు. యాక్చువల్గా ఎక్కువగా మేము కొంచెం ఇక్కడ క్లోజ్గా ఉండేది వాళ్ళతో, అంటే మా హస్బెండ్కి కొంచెం క్లోజ్ అనమాట. సో లాస్ట్ నేను మహిత్ బర్త్డే పార్టీ వ్లాగ్లో కూడా వాళ్ళని చూపించాను. బట్ ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కదా, ఇబ్బంది పడతారు కదా, సో నేను షూట్ చేయలేదు. ఇంకా స్టేషన్కి వచ్చేసాం, కరెక్ట్ టైంకి వచ్చాము. యాక్చువల్గా జస్ట్ ఒక 10 minutes బిఫోర్ అనమాట. ట్రైన్ వచ్చేసింది. మేము అప్పటికే స్టేషన్లో ఉన్నాము. జస్ట్ ఇంకా మా దగ్గరికి వెళ్తూ ఉన్నాము, సీట్స్ దగ్గరికి. మేము ప్రతి సంవత్సరం ఒకసారి తిరుపతి కంపల్సరీగా వెళ్తామండి. నేను బిఫోర్ వీడియోస్లో కూడా షేర్ చేసి ఉంటాను. మాకు అలవాటు. ఇంకా మా ఇంట్లో ఆల్మోస్ట్ అందరం వెళ్తాము. అక్క, బావగారు, మా మరిది, తోటికోడలు, అత్తయ్య, మామయ్య అయితే ఇయర్లో ఒక 3-4 times వెళ్తారనమాట. ఇంకా మేము ట్రైన్ ఎక్కి కంప్లీట్గా ఇంకా స్లీప్ అనమాట. ఎక్కింది 4 o'clock కాబట్టి ఆ టైంలో ఇంకా పడుకోవడమే కదా. 9 అయ్యింది. బరంపూర్ వచ్చింది. ఎవరికన్నా ఒడిస్సా సైడ్ ఐడియా ఉంటే తెలుస్తుంది. అక్కడ మేము ఇంకా మా మామయ్య గారు ఫోన్ చేశారు మా వారికి, అక్కడ టిఫిన్ ఉంటుంది కదా బాగుంటుంది అని. మేము ట్రైన్లో కాకుండా బరంపూర్లో అయితే బయట టిఫిన్ కొనుక్కున్నాం. సో ఇంకా అది తిని ఇంకా మా పిల్లలు అక్కడ పైన ఇంకా స్టార్ట్ చేస్తారు కదా, కొద్దిసేపు అయితే అదే పనిలో ఉన్నారనమాట. చూసారా, మేము ఇంకెక్కడికి వచ్చేసాము. ఇది చూస్తే తెలుస్తుందేమో, అంటే అన్ని చోట్ల కూడా ఉంటుంది కదా, ఇక్కడేం ఏంటి స్పెషల్ అనుకుంటారా? ఏమో అది స్పెషల్ కదా. ఇంకా ఆంధ్రాకి వచ్చేసాము. ఇక్కడ పొలంలో వరి చేను నాట్లు ఉంటాయి కదా, అవి కోసి కుప్పలు పెడతా ఉన్నారు. క్లైమేట్ మొత్తం ఏంటంటారు, ఫుల్గా వర్షం పడేటట్టుంది. మా ఇంట్లో కూడా మా అమ్మ, మా తమ్ముడు అదే పని చేయిస్తూ ఉన్నారు. మా అమ్మ చాలా టెన్షన్ పడతా ఉంది, వర్షం ఎక్కడ పడిపోతుందో, ధాన్యం ఎక్కడ తడిచిపోతాయో అని చెప్పేసి. నాకు ఇవి చూస్తే ఇంకా ఆ రోజు వాళ్ళే గుర్తొచ్చారు. ఉంటుంది కదా, ఎవరైనా ఉన్నారా ఫార్మర్స్ ఫ్యామిలీ నుంచి? కామెంట్లో చెప్పండి. నేను ఫార్మర్ ఫ్యామిలీ నుంచి అని చెప్పుకోవడానికి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ పొలంలో అందరూ ఇలాగ వరి చేను అలా కుప్పల్లా పెట్టి పొలంలో పనులు చేపిస్తూ ఉన్నారు చాలామంది. ఇది అయితే శ్రీకాకుళం జంక్షన్ అండి. ఇంకా మనది అంటే తీసుకుంటాం కదా. స్టేషన్ వెళ్తే ఇటుపక్క అవ్వదు. మహాబలిపురం చెన్నై డైరెక్ట్గా అక్కడికి వెళ్ళడానికి
మా మరిది గారు విజయనగరం స్టేషన్కి వచ్చారు. చూసారు కదా, మాకు లంచ్, కిడ్స్కి స్నాక్స్ పట్టుకొని వచ్చేసారు. యాక్చువల్గా మేము లంచ్ టైము 12-12:30 అవుతుంది. ట్రైన్ డైలీ లేట్లో ఉంటుంది అనుకున్నా, బట్ 11కే కరెక్ట్ టైంలో వెళ్తూ ఉంది. ఆ టైంలో మనకి లంచ్ రెడీ అవ్వకపోయినా బయట చేపించి మరీ తీసుకొచ్చేసారు. మార్నింగ్ ప్లాన్ ఉంటే ఇంట్లో నుంచే చేసి తెచ్చేవారు. యాక్చువల్గా మేము ఏంటి అంటే లేట్ అవుతుంది కదా, మాకు బిర్యానీ ఇష్టం కదా, బయట నుంచి తీసుకొద్దాం అనుకొని ఇంట్లో చేయలేదు. బట్ మా ట్రైన్ కరెక్ట్ టైం అయ్యేసరికి మళ్ళీ వేరే హోటల్లో ఫోన్ చేసి పన్నీర్ కర్రీ అండ్ వెజ్ బిర్యానీ చేపించారు. చక్కగా మన ఆంధ్ర టచ్తో లంచ్ అయితే ఫినిష్ చేసేసాం. నాకు కారంగా ఉంటే చాలా ఇష్టం, చాలా బాగుండింది. మా లంచ్ అయితే అలా బిర్యానీ తిన్నాం ట్రైన్లో. మా హస్బెండ్ కానీ మా పిల్లలు అందరూ ఇంకా వాళ్ళ బాబాయ్ వాళ్ళ తమ్ముడిని చూశాక చాలా హ్యాపీ అయిపోయారు. అంటే నేను కూడా మా మరిదిని చూసి హ్యాపీయేలేండి. నాకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా. మా పిల్లల ముందు నుంచే బాబాయ్ వస్తారని ఫిక్స్ అయి ఉన్నారు. ఇంకా పన్నీర్ కర్రీ ఇంకా వెజ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుండింది. దాంతోపాటు ఇంకా థమ్స్అప్ తెచ్చేసరికి మా పిల్లలు ఫుల్గా ఖుషీగా వాళ్ళ లంచ్ అయితే హ్యాపీగా ఫినిష్ చేసేసారు. మళ్ళీ మంచి స్లీప్ వేసాం. ట్రైన్లో తినడం పడుకోవడం అంతే కదా. ఇంకా మళ్ళీ మేము ఇంకెక్కడికి వచ్చేసామో చూడండి. జలసి వస్తున్నారు చూడండి, చాలా నాటి బాయ్. ఎంత పెద్దవాళ్ళైనా పేరెంట్స్ మావయ్య గారు వస్తారు, అలా చూస్తా ఉంటే చిన్నపిల్లలాగే అనిపించింది. వెనక్కి రెండు బుజ్జి కొంచెం ఏంటి. మేము సాగర్కోట స్టేషన్కి వచ్చేసరికి మా మావయ్య గారు వచ్చారు. మా పిల్లల్ని చూడాలి అని చెప్పి మేము ఎంత చెప్పామో అసలు రావద్దు 2 minutes కూడా ఆగదు అని చెప్పేసి, అయినా పర్లేదు 2 నిమిషాలైనా పర్లేదు అని చెప్పొచ్చారు. లక్కీగా మా మరిది గారు వచ్చినప్పుడు కూడా ఒక 8 minutes వరకు ట్రైన్ ఆగింది. అండ్ సేమ్ మా మావయ్య వచ్చినప్పుడు కూడా ఒక 5 minutes వరకు ఆగింది. వీళ్ళు బాగా ఎక్సైట్ అయిపోతున్నారు దిగాలి అని చెప్పి. నేను వాయిస్ ఉంచుదాం అనుకున్నాను, బట్ ఏంటి అంటే చాలా ఎక్కువ సౌండ్స్ ఉన్నాయి. సో అందుకు నేను వాయిస్ ఓవర్ ఇస్తా ఉన్నాను. మావయ్య గారు ట్రైన్లోకి వచ్చినా దిగిపోతారు, కానీ ఎంతసేపు ఉండదు కదా అని భయంతో ఇంకా మా హస్బెండే దిగారు. ఇంకా పాపం వాళ్ళ తాతయ్యని దగ్గరికి వెళ్ళాలని ఉంది, వెళ్ళారు. అయినా మళ్ళీ టెన్షన్ కదా, లోపలికి వచ్చి అలా మాట్లాడినంతసేపు హ్యాండ్స్ వదలకుండా మాట్లాడుతూనే ఉన్నారు. ఇంకా మళ్ళీ ట్రైన్ కదిలిపోయింది. మా మావయ్య ఎన్ని తీసుకొచ్చారో చూడండి. మాకు లంచ్ మా మరిది గారు తీసుకొచ్చారు. డిన్నర్కి అత్తయ్య డిన్నర్ కూడా ప్రిపేర్ చేసి పంపించారు. మా అక్క బావ ఉంటారు కాకినాడలో, సో అత్తయ్య వాళ్ళు ఇప్పుడు అక్క వాళ్ళ దగ్గర ఉన్నారు. అవి ఏంటో తెలుసా, 360 ఒత్తులు ఉంటాయి కదా అవి. మేము కాళహస్తి తిరుపతి వెళ్తా ఉన్నాం కదా, అక్కడ నాకు వెలిగించడానికి అత్తయ్య చేసి ఇచ్చారు. ఇంకా మా కిషిత్ కోసం కాజు బర్ఫీ స్పెషల్గా. ఇంకా అది చూడగానే ఇది నాన్నమ్మ నాకే ఇచ్చారని చెప్తాడు. ఆ డబ్బాని పక్కన వదిలేసాడు ఇది చూశాక. ఒకసారి 4 తీసుకున్నాడు. 4 తింటారా ఎవరైనా అంటే ఇంకా అలా దాచిపెట్టేసుకుంటున్నాడు. మిక్సర్, కాజు బర్ఫీ, ఇంకా మళ్ళీ చూపిస్తాను వీడియోలో కాజా, ఇంకా మామిడి తాండ్ర ఎంతమందికి తెలుసు, మామిడి తాండ్ర అవన్నీ పంపించారు. చూసారా, కాజు బర్ఫీ తిన్నాక అలా డ్యాన్స్ వస్తుంది మా కిషిత్కి. ఈ కాజా నా కోసం మా హస్బెండ్ కోసం, ఆయన 2 తింటారు, నేను మాత్రం ఈ కాజాయే తింటాను. అది తెలుసు మా మావయ్యకి. కాలు కొంచెం పక్కకి. మాకు మా ఒడిస్సాలో మిక్సర్లు మనకి అంతగా సెట్ కావు కదా. మేము ఇప్పటికీ ఇన్ని ఇయర్స్ అయినా కానీ మాకు అంతగా నచ్చవు బయట ఫుడ్స్ ఏవి. సో ఆ మిక్సర్ ప్యాకెట్స్ అలా పక్కన బ్యాగ్లో పెట్టేసాం ఇంటికి వెళ్ళేప్పటికని చెప్పేసి. ఇది చట్నీ చేశారు అత్తయ్య, అండ్ రొట్టె కాల్చి పంపించారు నైట్కి బాగుంటుందని.
నేను కూడా తింటా ఉంటే నా ఫేస్లో హ్యాపీ తెలుస్తుంది. నాకు అన్ని స్వీట్స్ ఇష్టం ఉండవు, కొన్ని కొన్ని చాలా అంటే కొన్ని ఎంచుకొని తింటాం కదా, అలా ఉంటుంది నా తిండి. విజయనగరంలో మా మరిది గారిని, ఇక్కడ సామర్లకోటలో మా మావయ్య గారిని కలిసేసరికి మాకు హ్యాపీగా 1 డే అంతా గడిచిపోయింది. ఇంకా నైట్ అంతా ట్రైన్లో ప్రశాంతంగా పడుకుని పోయాము. డిన్నర్ అత్తయ్య ఇచ్చింది తినేసి. ఈసారి తిరుపతి మాత్రం చాలా స్పెషల్ అయింది. చెప్పాను కదా మేము తిరుపతి కాకుండా ఇంకో చోటుకు కూడా వెళ్తూ ఉన్నామని. అది ఎక్కడికంటే పాండిచ్చేరి వెళ్తున్నాం. ఇంకా మధ్యలో వీళ్ళు సమోసా కొన్నారంట, నా కోసం ఒకటి ఉంచి పెట్టారు. మేము అక్కడ ఉంటాం కదా, మన సైడు మాకు బాగా నచ్చుతాయి ఏవైనా ఫుడ్స్. నైట్ ఇంకా రొట్టి చట్నీ తిని ప్రశాంతంగా స్లీప్ వేసేసామన్నమాట. స్వీట్స్ ఉన్నాయి కదా, ఇంకా స్వీట్స్ కూడాను తింటా ఉన్నాము. ట్రైన్లో అయితే చాలా బాగానే గడిచిపోయింది ఈసారి చెప్పాలంటే. డే అంతా అలా వెయిటింగ్, మాట్లాడుకోవడం, వస్తారు అనేంత వరకు అదొకటి ఉంటుంది కదా. వచ్చిన తర్వాత ఏమేమి మాట్లాడుకున్నామో అవంతా మళ్ళీ కొద్దిసేపు డిస్కషన్ పెట్టుకుంటాం కదా. సో అలా అయిపోయిందనమాట. ఇంకా ఇవి మేము ఇంటి దగ్గర నుంచే పట్టుకొచ్చాం. టిఫిన్ తిన్నాక నేను ఈ స్వీట్ తింటున్నాను. మనకు ఉంటుంది కదా చక్కీలు, ఆ బార్లు తెచ్చుకుంటాము ఎక్కువగా, అవే ఉంటే తింటా ఉన్నాను. నేను చాక్లెట్స్ అవి చాలా ఎక్కువ తినేదాన్ని బిఫోర్. ఇప్పుడు చాలా అసలు నేను చాక్లెట్స్ తినటమే మానేశాను. ఇంకా మార్నింగ్ అంతా రేణిగుంటకి రీచ్ అయిపోయాం. యాక్చువల్గా మేము తిరుపతికి చేర్చుకున్నాం. సో వెళ్తూ ఉన్నాం కదా, మనం రేణిగుంటలో కాళహస్తి వెళ్ళి కార్తీక మాసం ఉంది కదా అని చెప్పి కాళహస్తికి అయితే బయలుదేరాం. మళ్ళీ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ బాయ్.